మనం మాట్లాడాము. ఇప్పుడు మాకు క్లియరెన్స్ అయితే చెప్పలేదు దానికి ఎవరు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు ఇందాక ఒక మాట ఫస్ట్ మొదటి మాట ఏంటంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు మధ్య వలసలు అలాగే సరియా కేంద్రంగా దీనవాడు సరియా కేంద్రంగా ఇవన్నీ ప్రాజెక్ట్ లో జిఎన్ఎస్ డిపార్ట్మెంటా లేకపోతే మరి ఏ డిపార్ట్మెంట్ అంటే అక్కడ తిరుగుతున్నారు. అప్పుడు జేసీ గారు కూడా మధ్య వలస గ్రామంలో రావడం జరిగింది, మాట్లాడారు. కనీసం ఎటువంటి అనుమతులు లేకుండా గిరిజన ప్రాంతంలో ఇదివరకు ముందే చెప్పాము, ఎస్పీ గారికి చెప్పాము, కలెక్టర్ గారికి చెప్పాము. ఈ రోజు అక్కడ ఉన్న చట్టానికి అనుగుణంగానే అనుమతులు తీసుకోకుండా గ్రామాల్లో అడుగుపెట్టకూడదు అని. కానీ దాన్ని ధిక్కరించి అడుగుపెట్టి సర్వే నిర్వహిస్తున్నారు. వాళ్ళని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని కాపాడి మళ్ళీ పట్టుకెళ్ళిపోతున్నారు. డ్రోన్లు రోజు తిరుగుతున్నాయి, హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. అంటే ఇది చెప్తుంటే ఇదొక హేళనలాగా ఉంది. హెలికాప్టర్లు కూడా తిరుగుతున్నాయి, అలాగే డ్రోన్లు తిరుగుతున్నాయి రాత్రి పగలు తేడా లేకుండా. అక్కడ ప్రజలకు సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఇప్పుడు హైదరాబాద్ ప్రాజెక్టు ఇక్కడ ఈ గోడ సరే కదా, దీన్ని గోడ పడుతుంటే మళ్ళీ రెండోది ఇప్పుడు పనికేమిది మండలం జర్రేలా ప్రాంతం చింతపల్లి అంతా కలిపి మళ్ళీ బాక్సెట్. ఇప్పుడు సిఎంటీ సంస్థ ముందుకు వచ్చి మొత్తం ఆ ఏరియా అంతా సర్వే చేయడానికి 2025 9 నెలలోనే కలెక్టర్ గారికి పర్మిషన్ పెట్టారు, మాకు అనుమతులు ఇవ్వండి. అలాగే ఎస్పీ గారికి పర్మిషన్ పెట్టారు. పెట్టిన తర్వాత మరి అనుమతులు ఇచ్చారా లేకపోతే అనాథరైజర్ సర్వే చేస్తున్నారా? కలెక్టర్ గారు దానికి సమాధానం చెప్పాలా. ఎందుకంటే కలెక్టర్ గారు ఎవరో మన ఎక్కడ నుండి ఏ రాష్ట్రం నుండి జిల్లా నుండి ఇక్కడికి వచ్చి చొరబడిపోయి ఇక్కడ సర్వే నిర్వహిస్తున్నప్పుడు దానికోసం దాని రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి దాని మీకు సమాధానం చెప్పాలా, కేసులు పెట్టాలా? అన్నది నిజంగా ఈ రోజున ఏదైతే గ్రామస్తులు ఉన్నారో మధ్య వలస కానివ్వండి అందులో పర్యావరణ విషయం నిజమే. జాయింట్ కలెక్టర్ గారు అది తక్కువ సమయంలో మన గిరిజన ప్రాంతానికి ఒక మంచి పనులు చేశారండి.